మెడికల్ కాలేజీలు అమ్మేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇంకో పక్కన మీ కోడలు మీ తాలూకా వాళ్ళందరూ వచ్చి ప్రైవేట్ హాస్పిటల్ రిబ్బన్ కటింగ్లు చేస్తా ఉన్నారు. ఒక పక్కనేమో గవర్నమెంట్ హాస్పిటల్లో పేదవాళ్ళు చచ్చిపోతా ఉన్నారు. ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఒక్కసారి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఏదైతే మేము డిమాండ్ చేస్తా ఉన్నామో ఈ తల్లికి ఈ పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ వేయండి ₹1,00,00,000. అదే విధంగా ఎవరైతే నిర్లక్ష్యానికి కారకులయ్యారో వాళ్ళు ఇమీడియట్ గా సస్పెండ్ చేసి వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకోమని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, ఎక్స్ కార్పొరేటర్ కిలపర్తి శ్రీనివాస్, ఈ ఈవీఎం ఎమ్మెల్యే బంధు, వీళ్ళిద్దరూ కూడా ఎమ్మెల్యే కింద వాటాలు ఇవ్వాలి, మనం అందరం సిండికేట్ నడుపుకోవాలి, ఇంతంత రేట్లు పెంచి అమ్ముకోవాలి, దొంగ సరుకు తెచ్చుకుని అమ్ముకోవాలి అని ఈ రకంగా వాయిస్ క్లిప్లు ఓపెన్ అయినాయి. ఇప్పుడు దాకా మీ తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడిని సస్పెండ్ చేయాల ఇన్వాల్వ్ అయినందుకు. ఆ కిలపర్తి శ్రీనివాస్ 1,40,000 ప్రతి షాపు వాడు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఎమ్మెల్యే మామూలు ఇవ్వాలని అతను మాట్లాడాడు. అతనికి తీసుకుంటున్నాడా లేకపోతే ఎమ్మెల్యేనే దాన్ని పంపించి తీసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాడా? కోటిలింగాల దేవస్థానానికి సంబంధించిన చైర్మన్, మాజీ కార్పొరేటర్, ఈయన పేరు కొయ్యల రమణ అనే వ్యక్తి ప్యాకాట్ ఆడిస్తా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులకి, భారతదేశంలో ఉన్న హిందువులకి ఈ బీజేపీ పార్టీ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, కోటిలింగాల దేవస్థానం అంటే దక్షిణ కాశీ. ఏమండి, దక్షిణ కాశీ సాక్షాత్తు పరమశివుడు వచ్చి కోటి లింగాలు ప్రతిష్ఠ చేశారనే ఒక నానుడు ఉంది. అలాంటి పవిత్రమైన దేవాలయానికి ఈ ప్రబుద్ధుడిని చైర్మన్ కింద వేశారు. ఈయన చేసే కార్యక్రమాలు ఏంటంటే పేకాట క్లబ్బులు నడుపుతాం. ఏమనాలి ఈ తెలుగుదేశం పార్టీ? ఎంత బరి తెగించి, ఇది ఎమ్మెల్యేకి తెలీదండి? రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పేకాట క్లబ్బులు నడిపే కోట్లింగాల చైర్మన్, చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తా ఉంది. ఈవీఎం ఎమ్మెల్యే ఈ చైర్మన్, పేకాట క్లబ్బులు నడిపే చైర్మన్. ఈ రకమైన పరిస్థితులు, మద్యం సిండికేట్ నడిపేవాళ్లు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, భూదందాలు చేసేవాళ్లు తెలుగుదేశం నాయకులు, ఇసుక అక్రమ రవాణా చేసేవాళ్లు తెలుగుదేశం నాయకులు. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా ఇక్కడ ఆ కొయ్యల రమణ అనే వ్యక్తి డైరెక్ట్ గా దొరికాడు. ఇప్పుడు మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అరెస్టులు చేస్తారా?